హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారంని చాలా సింపుల్గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కారం కారంగా తినాలి అనిపిస్తే వేడివేడి అన్నంలోకి ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా ఈ వెల్లుల్లి కారంని తయారు చేయడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఎల్లిపాయని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ధనియాలని అలాగే కొంచెం జీలకర్రని వేసేయాలి. కొంచెం మాత్రమే మెంతుల్ని తీసుకోవాలి. నెక్స్ట్ తగినంత కారంని అలాగే తగినంత ఉప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా ఉండేటట్లు బ్లెండ్ చేయాలి. వీలైతే రోలు ఉంటే రోట్లో నూరుకున్నా కానీ చాలా బాగుంటుందండి. రోలు అవైలబుల్లో లేకపోతే మిక్సీ జార్లోనే ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన ఈ వెల్లుల్లి కారంని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి తగినంత నూనెని వేసేయాలి. నూనె కాస్త వేడైన తర్వాత ఇప్పుడు 2 ఎండుమిరపకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తుంచి వేయాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి కాస్త వేగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త వేగిన తర్వాత తగినన్ని ఎగ్స్ని వేస్తున్నాను. ఇక్కడ నేను 5 వరకు కోడిగుడ్లు తీసుకున్నాను. అన్ని ఎగ్స్ వేసిన తర్వాత పైనుంచి కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపును కూడా వేయాలి. వెల్లుల్లి కారం తయారు చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు తగ్గించి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఎగ్స్ని కదపకుండా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిసేపు ఉడికించిన తర్వాత వీటిని వేరొక వైపుకి టర్న్ చేసి మరికొద్దిసేపు ఉడికించాలి. ఎగ్స్ అన్నిటినీ కూడా చక్కగా ఉడికిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే చిన్న పీసెస్ లాగా అయిపోతాయి కాబట్టి ఎగ్స్ని 2 వైపులా ముందు చక్కగా ఉడికించాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా రెండో వైపుకి టర్న్ చేశాను కదా, మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా చక్కగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే తినేటప్పుడు అంత బాగోదు కాబట్టి ఇలా మధ్యలోకి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను. అన్నిటినీ కూడా ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారంని వేస్తున్నాను. ఎగ్స్ని ఒక వైపుకి జరిపి ఇలా వెల్లుల్లి కారం వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. వెల్లుల్లి కారంని మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం ముద్దగా ఉంటుంది. కొద్దిసేపటికే చక్కగా ఎగ్స్లోకి కలిసిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలిపేస్తే ఈ వెల్లుల్లి కారం అంతా కూడా ఎగ్స్కి చక్కగా పట్టి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకైనా పెట్టేయచ్చు, లేకపోతే వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్న చపాతీలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ప్రిపేర్ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడి అన్నం వేసుకొని ఈ కారం వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.